కాంగ్రెస్ లో ఉత్తేజం, బీఆర్ఎస్ లో నిస్తేజం. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగింది. అక్టోబర్ 23 నుంచి మొదలుకొని 5 విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు ఇప్పటికే రేవంత్ సర్కార్ సర్వసన్నద్ధమైంది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిస్తేజంలో కనిపిస్తుంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం, పొదుపు సంఘాలకు ప్రత్యేక నిధులు, మహాలక్ష్మి, ఉచిత విద్యుత్తు లాంటి ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తున్న సర్కార్గా పేరు తెచ్చుకుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చింది కూడా. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను భర్తీ చేసింది. పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు ఉపాధి కల్పిస్తుంది. వాటికి తోడు రిజర్వేషన్ల అంశం అత్యంత ముఖ్యమైనది. గతంలో ఎవరు ఇవ్వని రీతిలో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించింది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ఆమోదానికి పంపింది. కేంద్రం ఆ బిల్లును పెండింగ్ లో పెట్టిన స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లను ఇస్తూ నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని నిరూపించింది. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ లో పడిపోయింది. పార్టీ అంతర్గత వ్యవహారాలు, పార్టీని వెంటాడుతున్న స్కామ్లు ఓవైపు ఆ పార్టీని డ్యామేజ్ చేయగా, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీ వైఖరి గులాబీ పార్టీని నిండా ముంచింది. బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఒత్తిడి తేకపోగా రేవంత్ సర్కార్ని విమర్శిస్తూ వచ్చింది. బీజేపీతో కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు కయక్తులు పన్నింది కూడా. ఈ అంశంపై ప్రజల్లో చర్చ కూడా నడుస్తుంది. మొత్తం మీద బీసీల రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది రేవంత్ సర్కార్.